నేరం రుజువు కాకున్నా దీర్ఘకాల నిర్బంధం, విచారణ లేకుండా శిక్షించడమే. నేరం రుజువు కాకముందే నిందితులను జైలులో సుదీర్ఘకాలం పాటు నిర్బంధించడం అంటే విచారణ జరపకుండా శిక్ష విధించడమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని, దీనికి అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు మంగళవారం నాటి తీర్పునకు సంబంధించిన 13 పేజీలతో కూడిన పూర్తి కాపీని బుధవారం సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించే వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు మనీ లాండరింగ్ నిరోధక చట్టం విధించే ఆంక్షలు కంటే గొప్పదని సుప్రీంకోర్టు పేర్కొంది. PMLAలోని సెక్షన్ 45(1)ను ప్రస్తావిస్తూ 16 ఏళ్లలోపు వారు, మహిళలు, అనారోగ్యంతో ఉన్నవారికి బెయిల్ మంజూరు చేయవచ్చని తన తీర్పులో ధర్మాసనం గుర్తు చేసింది.